హాయ్ హలో నేను మీ సుకన్య. ఈరోజు సముద్ర ఒడ్డున చాలా హడావిడిగా ఉంది. ఏంటని చూస్తే బోట్ అయితే లాంగ్ వెయిట్ చేసుకుని తిరిగి వచ్చింది. బోట్ అప్పన్నది. బోట్లో నుంచి చేపలు తీస్తున్నది అప్పన్న కొడుకు మనవడు. ఇంకా చేపలను కొనడానికి సిద్ధంగా ఉన్నది. బేరకత్తుల హడావిడి అంతా ఇంత కాదురా బాబోయ్. మొత్తానికి బోట్లో నుంచి కదుర్ల చేపలనైతే అప్పన్న కొడుకు తీస్తుంటే వాళ్ళ భార్య వచ్చేసి ఈ విధంగా సింకార్లు అయితే వేస్తుంది. వీటన్నింటినీ కదుర్లు అంటారు కదా. ఈ కదుర్ల చేపలన్నింటినీ ఈ విధంగా ఒక్కొక్కటి సింకాల్లో వేసుకుంటుంది. సింకాల్లో వేసుకున్న చేపలన్నింటినీ షెడ్కైతే తీసుకుని వెళ్తారు. ఇవైతే చాలా పొడవుగా పెద్దగా ఉన్నాయి కావున షెడ్కైతే తీసుకుని వెళ్తారు. ఇంకా ఇక్కడ ఉన్న చిన్న చిన్న చేపలను బేరకత్తులు అయితే బేరమాడేసుకొని తీసుకుంటున్నారు. బేరకత్తులకైతే ఈ చేపలు చిన్న చిన్న కదుర్ల చేపలను ఒక జత వచ్చేసి 140 రూపాయలకైతే తీసుకున్నారు. ఈ విధంగా అప్పన్న కోడలు ఒక్కొక్క చేపను సింకంలోనైతే వేసుకుంటుంది. ఒక సింకం నిండిన తర్వాత సింకాన్ని తీసుకొని దానిలోనికి చేపలను అయితే ఇదే విధంగా పెడతారు. మొత్తానికి ఎక్కువ చేపలు పడ్డాయి కాబట్టి ఒక 3-4 సింకాల్లోనైతే పెద్ద చేపలను ఉంచారు. వాటన్నింటి షెడ్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా చిన్న చేపలను బేరకత్తులు అయితే తీసుకొని ఇంటికి వెళ్తారు. బేరకత్తులు వాళ్ళు వేరే వేరే ప్లేస్లోకి తీసుకొని ఆ చేపలను అమ్ముకుంటారు. మొత్తానికి కదుర్ల చేపలతో పాటు ఇంకా పెద్ద పెద్ద కోనాం చేపలు కూడా పడ్డాయి. ఈ కోనాం చేప ఒక్కొక్కటి వచ్చేసి 20 కేజీల వరకు ఉండవచ్చు. ఈ కోనాం చేపలను బోట్ నుంచి అప్పన్న కొడుకు ఎంత జోష్తో బయట తీసుకుంటున్నాడో అదే జోష్తో బోట్లో ఉన్న కలాసి షెడ్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. షెడ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఒక 1/2 km ఇంకా 1 km అన్నింటినీ ఒక వ్యాన్లోనైతే వేసుకుంటారు. వ్యాన్ని షెడ్ దగ్గర తీసుకుని వెళ్తారు. షెడ్లో ఏ విధంగా వీళ్ళకి కేజీ లెక్క చేపలను కౌంట్ చేస్తారు. ఇంకా ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇంకా వీళ్ళకి బయట రేట్ కంటే షెడ్లో అయితే కొంచెం తక్కువ రేటు ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని ఈ చేపలనేది షెడ్కి తీసుకుని వెళ్తారు. షెడ్లో ఏ విధంగా వీళ్ళకి రేట్ కడతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ మాత్రము ఈ వీడియోనే ఎక్కువైంది. కదుర్లు వేట అనేది 2 బోటుల్లో జరుగుతుందని మీకు ముందు వీడియోలోనే చెప్పానండి. ఒక బోట్లోనైతే కదుర్లు వేట చేయరు. ఈ విధంగా 2 బోట్లు కలిపి కదుర్లు వేట చేస్తారు. ఇంకా కదుర్లు ఏ విధంగా రేటు కడతారంటే వీళ్ళకి కదుర్లని కేజీల లెక్క రేటు కడతారు. 1 కేజీ వచ్చేసి ఇంకా 250 నుంచి 300 రూపీస్ వరకు ఉండవచ్చు. బేరకత్తులు మాత్రం జత లెక్క తీసుకుంటారు. ఒకసారి బేరకత్తులు అట్లా ఉంటుంది మరి. బేరకత్తులతో మామూలుగా ఉండదు. చాలా హడావిడిగా చేస్తారు. ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. అందుకేనేమో వీళ్ళకి ఎంత పని చేస్తున్నా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సీలో 4-5 రోజులు వేటకి వెళ్ళి ఉండిపోయినప్పుడు వాళ్ళకి ఒక విధమైన నిద్ర ఉండదు. ఇంకా తిండి ఉండదు. ఏ టైంలో వేట చేస్తారు. బోట్ మీద అయితే మినిమం వచ్చేసి 6 నుంచి 8 మంది వెళ్తారు. ఒక 2-3 పడుకుంటే మిగతా వాళ్ళు వచ్చేసి వేట చేస్తారు. ఒక బోట్లో కంప్లీట్గా మెంబర్స్ అనేవారు ఎప్పుడూ నిద్రపోరు. ఒక 2 పడుకుంటే మిగతా వాళ్ళు వచ్చేసి వేట చేసుకుంటారు. ఈ విధంగా వేట చేసిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అయితే మిగతా వాళ్ళు వేట కంటిన్యూ చేస్తారు. డబ్బులు ఊరికే రావు కదా. ఎంత కష్టం ఉంటుందో అలాగే డబ్బులు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి ఏమీ రాని పరిస్థితి కూడా ఉంటుంది. కదుర్లు 2 రకాలు ఉంటాయండి. ఒకటి బల్ల కదురు ఇంకా పాము కదుర్లు. వీటిని చూడండి పాముల్లాగా అనిపిస్తున్నాయి కదా. సో కదుర్లని పాము కదుర్లను కూడా అంటారు. బల్ల కదుర్లు ఇంకా రౌండ్ కదుర్లు ఉంటాయి. బల్ల కదుర్లు వచ్చేసి కంటే రౌండ్ కదుర్లు వచ్చేసి టేస్ట్కి అయితే చాలా బాగుంటాయి. ఇంకా వడిమీను కూడా ఉంది. వడిమీలు కూడా ఎక్కువ చేపలు పడ్డాయి. ఇంతకీ అప్పని ఎవరు అనుకుంటున్నారో ఇతనే బొంత చేపనైతే మెల్లగా సింకంలోనికి అయితే వేసేశారు. ఈ సింకంలోని చేపలన్నింటినీ షెడ్కి అయితే ఈ అప్పన్నగా తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయో, ఎన్ని కేజీల వరకు వచ్చాయో. ఈ విధంగా ఒడిమీన్ చేపలన్నింటినీ ఇంకా బొంతు చేపతో కలిపి సింకంలోనే వేస్తున్నారు. వడిమీను వచ్చేసి ముళ్ళు ఉండదండి. వెన్నుముక్క ఒక్కటే ఉంటుంది. వడిమీను టేస్ట్కి చాలా బాగుంటుంది. ఫ్రై అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. వడిమీను కూడా చాలా మంచిదండి. ఇది కేజీ వచ్చేసి 250 నుంచి 300 వరకు ఉంటుంది. చేపలన్నింటినీ అయితే
బోట్ నుంచి బయటకైతే తీసేశారు. కొన్ని చేపలను మాత్రము కొంతమందికి ఎవరికైతే కూరలకు కావాలనుకుంటున్నారో వారికైతే ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వటం అనేది మత్స్యకారులకి అలవాటు. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ ఇంకా వేటకి ఎవరైతే వెళ్ళరో వాళ్ళందరికీ కొన్ని చేపలను ఇస్తారండి. ఇది ఒక మంచి పద్ధతి అనుకోవచ్చు మత్స్యకారులలో. పెద్ద చేపలన్నీ ఈ విధంగా సింకర్లో పెట్టేసుకున్నారు కదా, వీటన్ని కర్రలకి గుచ్చుకొని ఇప్పుడు వ్యాన్ దగ్గరికి అయితే ఈ సింకర్ని ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్తున్నారు. వ్యాన్ వచ్చేసి షెడ్కి తీసుకొని వెళ్తారు. ఈరోజు ఇంకా కదుర్ల చేపలతో పాటు కోనాం చేపలు కూడా ఇంకా ఎక్కువగానే పడ్డాయి. ఈ కోనాం చేపలు వచ్చేసి ఎక్కువగానే పడ్డాయి. ఇంకా కదుర్ల చేపలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ పెద్ద కదుర్ల చేపలను సింకాల్లో వేసుకొని షెడ్కి తీసుకెళ్తున్నారు. చిన్న కదుర్ల చేపలను అయితే బేరకత్తులు చాలా ఎక్కువనే కొనుక్కున్నారు. మొత్తానికి బేరకత్తులు ఇంత కాదు. ఏమేమి చేపలు పడ్డాయి? కోనంలో కదుర్లు, ఇంకా వడిమీలు, బొంతు ఒకటి. అప్పన్న మనవడు బాయ్ చెప్పాడు. బేరకత్తులు కూడా ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఇంటికి వెళ్దామా? ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.